మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియజేస్తూ ఉన్నానండి. హోషేయ గ్రంథం 14వ అధ్యాయంలో వచ్చు, నేను చిగురు పట్టు సరళ వృక్షం వంటి వాడును, నా వలన నీకు ఫలం కలుగు. ఈ ఉదయకాలం దేవుడు దుఃఖంలో వేదన చేత సమస్యల చేత బాధపడుతుంది. ఇక మా జీవితాల్లో సంతోషం లేదు, ఆనందం లేదు అని వేదన చెందుతున్నటువంటి నీతో ఉదయకాలం దేవుడు వాగ్దానం చేస్తాడు. నీ దుఃఖాన్ని, నీ వేదనను ఆయన తొలగించి ఎండిపోయినటువంటి నీ పరిస్థితిని ఆయన ఫలించేటట్లుగా చేసేటువంటి మహాదేవుడు. యేసేపుని ఎలాగైతే ఫలింప చేసి ఐగుప్తు దేశాన్ని ప్రధానిగా చేశాడు, అలాగే దేవుడు యేసేపు దుఃఖం నుంచి తొలగించి ఒక ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చినట్లుగా దేవుడు మీ కుటుంబాల్లో ఘనమైన కార్యాలు దేవుడు జరిగించుకుంటున్నాడు. ఎవరు నా ఎందు నిలిచిండున్నావు, నేను ఎవరి ఎందు నిలిచిండునో వాడు బహుగా ఫలించును అంటాడు. యోహాను 15:5. దేవుణ్ణి ఆశ్రయించి దేవుని దగ్గర రండి, ఆయన నిలిచిండి, దేవుడు మీ బ్రతుకును ఆశీర్వాదకరంగా మార్చివేస్తూ ఉన్నాడు. అద్భుతాలు చేస్తూ దీవించిపోతున్నాడు. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధులైన తండ్రి, ఉదయ కాలం నీ బిడ్డలైన వారందరినీ దీవించండి, ఆశ్రయించు. ఆయన నీ ఘనమైన మహాత్మ వారి కుటుంబాల్లో దుఃఖాన్ని, వేదనని, బలహీనమైన పరిస్థితిని, ఎండిపోయిన జీవితాలను తొలగించి చిగురుపు చేసి నేను ఫలింపు చేస్తాను. ఆ విధంగా ఈ ప్రార్థన ఏకీవిస్తున్నటువంటి వారి కుటుంబాలను, వారి బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. యేసు నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఐ గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.